ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. కొంతమందిని కొద్ది కాలమే నమ్మి వదిలేయాలి. కొంతమందిని కొద్ది కాలమే నమ్మదగిన వారిగా ఉంటారు. కానీ మనము నమ్మినటువంటి మన దేవుడైన యెహోవా యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. ఆయన మనం ఒక నెలకో, సంవత్సరానికో, ఒక యుగానికో, ఒక తరానికో నమ్మి వదిలిపెట్టేవాడు కాదు. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు ఆయన. ఆయన నిత్య ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. నిజంగా ఆయన ఆశ్రయించేటువంటి వాళ్ళు చెక్కు చెదిరే ప్రశ్నే లేదు. మరి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మనుషులను ఆశ్రయిస్తున్నావా? డబ్బును ఆశ్రయించే వాళ్ళు ఏదో ఒక రోజు ఆ డబ్బుని బట్టి నశించిపోతారు. లోకాన్ని ఆశ్రయించిన వారు చాలాసార్లు లోకం అబాసు పాలు చేసే సందర్భాలు చాలా ఎదుర్కొంటూ ఉంటారు. మనుషుల్ని, వారికున్న ధనాన్ని, వారికున్న అందాన్ని నమ్ముకున్న వాళ్ళు ఆ రీతిగా నశించిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి లోకంలో చాలా మంది అందగత్తెలు అనుకున్నవారు, అందగాళ్ళు అనుకున్నవారు వాళ్ళ అందాన్ని బాగా ఆశ్రయించి వారి అందము చిమ్మట కొట్టిన తర్వాత ఎటుపోవాలో తెలియక జీవితాన్ని చాలించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డబ్బే శాశ్వతం, పదవే శాశ్వతం, అధికారమే శాశ్వతం అనుకున్న వాళ్ళు కూడా వాటిని కోల్పోయి విగత జీవులుగా మారిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రోడ్డును పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. మరి దేవుడు నీకు అందం ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. డబ్బు ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. మనుషుల్ని ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. అవే శాశ్వతం అని అనుకోవద్దు. అవి ఇచ్చిన దేవుడు శాశ్వతం అని నమ్ము. ఆయనను ఆశ్రయించు, ఆయన వాక్యమును ఆశ్రయించు. నీ జీవితాన్ని ఆయన లోకానికి ఎందుకు పంపించాడో తెలుసుకొని ఆయన చెప్పినటువంటి పనిని చేస్తూ ఆయన నీకు అప్పగించినటువంటి బాధ్యతని ఈ లోకంలో నిర్వర్తించి అనేక ఆత్మలకు దీవెనకరంగా నువ్వు బ్రతకాలి. అనేకులకు మేలు చేయాలి, మంచితనాన్ని చూపించాలి. నీ కొరకు నువ్వే బ్రతకడం కాదు, ఆయన కొరకు బ్రతకాలి. ఆయన ఆశ్రయించు. ఆయన నిన్నెప్పటికీ చేయవిడవడు. ఆయన మాట వినిన వారిని, ఆయన కొరకు జీవించిన వారిని, ఆయన పని చేసిన వారిని, ఆయన చిత్తాన్ని చేసిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు, విడిచిపెట్టాడు కూడా. నిన్ను కూడా ఆయన విడిచిపెట్టాడు. నాకెవరు లేరని నువ్వు ఏం బాధపడద్దు. మనుషులు మోసం చేశారా? డబ్బును నమ్ముకున్నది మోసం చేసిందా? బంధువులు మోసం చేశారా? విడిచిపెట్టి వెళ్ళిపోయారా? లోకస్తులు మోసం చేశారా? నువ్వు నమ్ముకునే యెహోవా నిన్ను మోసం చేయవాడు కాదు. ఆయన నీకు సహాయం చేసేవాడే. కొన్నిసార్లు నువ్వు ఆయన వదిలిపెట్టినా ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టట్లేదని గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను కోరుకుంటూనే ఉన్నాడు. ఆయన నీ వెంట వస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆయన వైపు చూడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయన ఆశ్రయిస్తావా? సమాధానాన్ని పొందుకుంటావు, ఆనందాన్ని పొందుకుంటావు, గొప్ప రక్షణ ఆనందాన్ని పొందుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. యుగ యుగములు మేము నిన్ను నమ్ముకోవాల్సిన వారమే ఉన్నాం. నిన్ను నమ్మి నీ ఆశీర్వాదాన్ని పొందే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.